హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు మలప్పురం నుంచి కోయికోడ్ బీచ్‌కైతే ఎళ్తున్నాము. కోయికోడ్ దగ్గర మనకైతే అంతకుముందు అక్కడ పోలీస్ అన్న అయితే కలిసిండు గదా! ఆ అన్న అయితే మళ్ళీ కలుస్తా అని జెప్పేసి అన్నాడు. ఎళ్దాము చూద్దాం అయితే. మనమైతే అక్కడ కొంచెం ఫుడ్ స్ట్రీట్ గూడా ఉంటదంట. ఎక్స్‌ప్లోర్ అయితే చేద్దాం మనం. మధ్యలో అయితే ఆగిన. అయ్యో! ఈ స్పెట్స్ అయితే తీసుకున్నా. ₹80 పడ్డది. మన వైజాగ్ అంట వీళ్ళది. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడైతే బిజినెస్ అయితే చేసుకుంటారు. వీళ్ళకి ఫైనల్‌గా అయితే బీచ్ దగ్గరకైతే వచ్చేసినాము. మనం ఇప్పుడైతే ఈడ క్యాంప్ అయితే యేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎళ్లి ఎక్స్‌ప్లోర్ గూడా మనం అయితే చేయలేం. ఎందుకంటే ఆడ నుంచి ఈడ వరకు వచ్చేలోగా మన బ్యాక్ అయితే ఫుల్ నొప్పొస్తుంది. కొంచెం క్యాంపే యేసుకుందాం. రేపు మనం కలుద్దాం మళ్ళీ. మనమైతే నార్మల్‌గా వాకింగ్‌కయితే వచ్చినాము. బట్ ఫుడ్ స్ట్రీట్‌లోకి ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఇట్లనే ఫుడ్ స్ట్రీట్ గూడా ఎక్స్‌ప్లోర్ అయితే చేసేద్దాము ఈడ. అయిపోతది ఒక పనైతే. పొయ్యి ఈడ చేపలు గూడా పెట్టిర్రు భయ్యా. సేల్‌కైతే మంచిగా దీనిలో మంచిగా షోగా పెట్టిర్రు. మంచిగా బాగున్నాయి చేపలు. ఎంత అడుగుదాం? భయ్యా ఈ 200 అంట. ఈ ఎక్వేరియంతో పాటు ఫిష్ గూడా ఇస్తారంట ఇగ మనకి. ఇగ మీకు ఇష్టమైతే తీసుకోండి వచ్చినోళ్ళు. భయ్యా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈడ చూడండి హాట్ చాక్లెట్, ఎక్కువ ఐస్ క్రీమ్ షాపులు ఎక్కువున్నాయి. ఇగ స్నాక్స్ ఉన్నాయి మొత్తము. అవేమో డ్రింక్స్ అంట. లాస్ట్‌లో ఇవి అయితే డ్రింక్స్ అంట మరి. భయ్యా ఇదేమో కల్లెమ్మకాయ అంటారంట. ఏ మొత్తము ఎట్లుందో చూడండి. బావుంది మంచిగా. మనం ఎక్కడ చూసినా గానీ ఇట్లాంటి స్టాల్స్ అయితే కనబడుతున్నాయి. ఎక్కువైతే ఇట్లాంటి స్టాల్సే ఉన్నాయి మొత్తము. వీళ్ళడ అడుగుతుంటేమో కట్ట చేసి ఇగ దాన్ని తింటారంట. ముక్కలు ముక్కలు కింద కోసి. అదే అయితే చెప్పిర్రు భయ్యా నాకైతే. భయ్యా ఈడ మధ్యలో అయితే బిర్యానీ, బీఫ్ బిర్యానీ ఉందంట. మనమైతే చికెన్ బిర్యానీ తీసుకుంటాం కదా! తెలిసిందే గదా! మనమైతే ఒక ఫుల్ చికెన్ బిర్యానీ అయితే ఇప్పేసినాము. మనోడైతే ప్యాక్ చేస్తుండు మంచిగా. మనం రోడ్డు మీదకైతే వచ్చేసినాము. రోడ్డు మీదకొస్తే సైడ్‌లో ఎన్నో స్టాల్స్ పెట్టిర్రు భయ్యా. కాపోతే ఇవన్నీ కాస్ట్‌లీ ఉంటాయి బాగా. కొంచెం చూసి అయితే తీసుకోండి. కొంచెం బడ్జెట్‌లో. మీకెంత బడ్జెట్ పెట్టగలరో అంత బడ్జెట్‌లోనే తీసుకోండి సరిపోతది. వచ్చి ఎక్కువ ఖర్చు పెట్టి మళ్ళీ ఎందుకు అనవసరం. చెప్పాలంటే ఈ బీచ్ ఎక్కువ ఫేమస్ అంటే దీనిలో ఏం లేదు. జస్ట్ లవర్స్‌కొకటి ఫుల్‌గా వాళ్ళే కనిపెడుతున్నారు. పొద్దున్నుంచి చూస్తున్నా. అసలు రికార్డ్ చేయబుద్దే కావట్లేదు భయ్యా చెప్పాలంటే. మొత్తం లవర్స్ వస్తున్నారు. ఇక్కడ సిటీ మొత్తం ఈ సిటీ అయిపోయేసరికి లవర్స్ అందరూ ఇక్కడికొచ్చి ఒక ఐస్ క్రీము, అది ఒక అదేదో నైట్ చూపించినాను కదా! జారులో పెట్టి దాన్ని దాంతోని వాళ్ళు ముక్కలు కట్ చేసుకొని తింటారంట. మసాలా అవి ఇవి యాడ్ చేసుకొని తింటారంట మరి. అదేం టేస్టో మరి. దాని బదులు పచ్చడి తింటే బెటర్ కదా భయ్యా మరి. మనోళ్ళైతే రెడీ అయిపోయారు భయ్యా. క్యామెల్ ఈడ పెట్టుకొని ఇగ దాని మీద రైడ్‌లేపిచ్చి ఇగ డబ్బులు తీసుకుంటారు. ఇగ అదే. ఫస్ట్ టైమ్ ఒక ప్లేస్‌ని విజిట్ చేసిన తర్వాత మనకి వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపించింది ఇదే ప్లేస్ భయ్యా. మామూలుగా అయితే లేదు. ఇగ సన్‌సెట్ చూసుకొని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాము. సన్‌సెట్ అయితే చూపెడుతున్నా ఒక్కసారి చూడండి. బావుంది సన్‌సెట్ బానే ఓకే. ఒక టైప్ ఆఫ్ సన్‌సెట్ బావుంది. సన్‌సెట్ అయితే ఓకే భయ్యా. మరీ అంత గొప్పగా ఏం లేదు. మరీ అంత వర్స్ట్ ఏం లేదు. సన్‌సెట్ అయితే చూడొచ్చు. బట్ ఈ ప్లేస్ అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను భయ్యా. ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్. ఈ వేస్ట్ ఆఫ్ టైమ్ కన్నా లైక్ కొట్టండి ఒక లైక్.